నా పేరు వెంకట్రావు. నేను హైదరాబాద్కి వెళ్ళి వచ్చాము. అందరం కలిసి రావడం జరిగింది. అనాథలను, అది కూడా విత్ పోలీస్ కంప్లైంట్, మెంటల్లీ రిటార్డెడ్ని తీసుకొచ్చి సేవ చేయడం అంత ఈజీ కాదు. ఇక్కడ ఈ నిస్వార్థ సేవ చేస్తున్నారంటే ప్రశంసించదగ్గదే. దానికి మేము చూసి మా వంతు సహాయంగా అన్నదానం కొరకు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఇటువంటి కార్యాలకు వాళ్ళకు వీలైనంత డొనేషన్ ఇచ్చి దీన్ని ఇంకా ఎక్కువ మందికి సేవ చేసే అవకాశాన్ని కల్పించాలని మేము అనుకుంటున్నాం. నా పేరు నూతి హరికృష్ణ. మా తండ్రి గారైన నూతి శంకర్రావు గారి కోరిక మేరకు మేము ఈ ఆనంద క్షేత్రానికి రావటం జరిగింది. ఈరోజు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితులు, ఇక్కడ ఉన్న మానసిక వికలాంగులు, వాళ్ళని ఎంత బాగా చూసుకుంటున్నారు, వాళ్ళకి సేవ చేస్తున్నారు అనేది మేము విని చాలా ఆనందించాము. మాకు తోచినంతగా మేము ఈ రోజుకి ఇవ్వటం జరిగింది. నా పేరు ప్రణతి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాతో పాటు మా ఫ్యామిలీ అంతా వచ్చారు. ఇక్కడైతే టోటల్గా డిఫరెంట్ ఉంది. అండ్ కొంతమందే ఉంటారు అనుకున్నాను, కానీ చాలామంది ఉన్నారు అండ్ వాళ్ళకి చాలా సేవలు చేస్తున్నారు. అండ్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మనం నార్మల్గా బయటకు వెళ్ళి ఫుడ్కి కానీ ట్రిప్స్ అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాము. అక్కడ పైసలు వేస్ట్ చేసే బదులు ఇక్కడికి వస్తే వీళ్ళకి కొంచెం మనీ డొనేట్ చేస్తే వీళ్ళ లైఫ్స్ కూడా కొంచెం బెటర్ అవుతాయి అని అనుకుంటున్నాను. అండ్ ఈ మెసేజ్ చాలామంది చూస్తారు అని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానానికై తోచిన సాయం చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి వారి కన్నీళ్లు తొడవండి. ఈ అనాథులను కూడా మీ బిడ్డలుగా భావించి వారి ఆకలి తీర్చడంలో భాగంగా బియ్యము, పప్పు, ఉప్పు, నూనె వంటి కిరాణా సామగ్రితో పాటు కూరగాయలను అందజేసి 3 పూటలా జరిగే అన్నదానానికి మీ వంతు సాయం చేసి చేయూతనివ్వండి. పూటకు 600 మందికి అన్నదానం చేయడమంటే ఎంత కష్టమో తెలియంది కాదు. ఈ అనాథుల ఆకలి బాధలకు చెలించి మీరు చేస్తున్న సాయం వల్లనే ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది.